దేవుణ్ణి వెతికి పట్టుకోవాలని, దేవుణ్ణి తత్వమేమిటో గ్రహించాలని, దేవుని స్వభావాన్ని నిర్వచించాలని ఈ రీతిగా జ్ఞానులు ఋషులు ప్రయత్నం చేశారు. ఎక్కడ చూసినా దైవ స్వరూపానికి మనుష్యుడు చేసిన ప్రయాణమే కనబడుతుంది. అయితే దేవుడు మనుషుల కోసం చేసిన ప్రయాణం ఘనమైనది. ఆయనే నరులను వెదకి సంగతి మరీ గొప్పది. దాన్ని చాలామంది గ్రహించలేదు. మనం దేవుని కోసం చేసే ప్రయత్నం మర్కట న్యాయమని, దేవుడే మనలను పట్టుకొనడం మాధ్యాల న్యాయమని చెబుతారు. కోతిపిల్ల తల్లిని కరిచి పట్టుకున్నట్లు మనం దేవుని పట్టుకుంటే మన పట్టు జారిపోవచ్చు. పిల్లి తన పిల్లలను కరచి పట్టుకున్నట్లు దేవుడే మనలను వెదికి పట్టుకుంటే ఇక మనకు భయం లేదు. అందుకనే దేవుడు మనలను వెదకి వచ్చిన దేవుడు, మనకై వేచి ఉన్న దేవుడు అని చెప్పుదాము. నశించిన దాన్ని వెదికి రక్షించడానికి యేసుక్రీస్తు లోకములోనికి వచ్చినని సత్యవేద గ్రంథం బైబిల్లో చెబుతుంది. నరులను రక్షించడానికి దేవుడే నరుడై నరలోకము నుండి నరలోకానికి అవతరించి వచ్చినవాడు. ఈ కార్యానికి కర్త దేవుడు, ప్రారంభకుడు దేవుడు. దీనిలో ప్రమేయమంతా దేవునిది. అందుకే ఆయన మనలను వెతికి వచ్చిన దేవుడు. హాంకాంగ్ పత్రికలో చాలా కాలం క్రిందట నేను ఒక కథ చదివాను. ఆ కథలో ఒక యవనస్తునికి ఒకనాడు ఒక కల వచ్చింది. అతడు ఒక లోతైన చీకటి గోతులో పడి పైకి రావాలని ఎంతో శ్రమపడుచున్నాడు. ఆ లోతైన గుంట, ఆ భయంకరమైన కోపం దాటి రావడానికి అతనికి శక్తి లేకపోయింది. అందుకని పైనుండి ఎవరైనా వచ్చి తనను పైకి తీస్తారేమోనని ఆ యవనస్తుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఆ దారిని ఒక బలవంతుడు నడిచి వస్తూ ఆ గుంటలోనికి తొంగి చూశాడు. ఇతను తనకు సహాయం చేస్తాడని ఆ యవనస్తుడు ఆశపడ్డాడు. అయితే ఈ వచ్చిన పెద్ద మనిషి ఆ గుంటలో ఉన్న వానిని పిలిచి, అబ్బాయి, పాపం ఈ గోతులో ఎలా పడ్డావో కానీ ఎప్పటికైనా నువ్వు స్వయం కృషి మీదనే పైకి రావాలి. గట్టిగా ప్రయత్నం చేయి, కష్టే ఫలి అని చెప్పి తన దారిని తాను పోయాడట. కొంతసేపటికి మరో వ్యక్తి ఆ దారిని వచ్చి ఆ పాడిగోతులో మూలుగుతూ ఉన్న యవనస్తుని చూశాడట. ఇతడు పెద్ద గడ్డం, ప్రకాశవంతమైన ముఖంతో ఎవరో మహాజ్ఞాని వలె కనపడ్డాడట. అతడు కూడా ఈ పిల్లవాడిని పలకరించి, అయ్యో స్నేహితుడా, పాపం ఎలా పడ్డావో ఈ గుంటలో. జరిగిందేదో జరిగింది, కానీ ఈసారి ఈ దారిన వచ్చినప్పుడు కాస్త చూచుకుని నడువు అన్నాడట. ఇలా చెప్పి అతడు తన దారిని తనపోయాడు. ఇంతలో ఇంకొక వ్యక్తి ఆ దారినే వస్తూ ఈ యవ్వనస్తుని చూశాడట. ఇతడెవరో యోగి పుంగువడు, సిద్ధుడు, నాకు సహాయం చేస్తాడు అని ఈ యువకుడు ఆశతో పైకి చూశాడు. ఈ బాటసారి గంభీరమైన ముఖంతో చెయ్యి పైకెత్తి, నాయనా, ఇది అంతా మాయ, వట్టి భ్రమ. ఈ గుంట కానీ నీవు కానీ ఇందులో నువ్వు పడడం కానీ మొత్తమంతా మనసులోని మిథ్య. కాబట్టి అంతా మర్చిపో. నీకు బాధలుండవన్నాడట. చివరకు ఒక దీనుడైన దయామయుడు ఆ దారిని వచ్చి ఈ పిల్లవాడిని కనికరించి తన నడుం బిగించుకొని ప్రాణానికి తెగించి ఆ పాడుబావిలో దిగి ఆ యవనస్తుని తన భుజం మీద వేసుకొని తన శరీరం గాయపడి రక్తాలు కారుతూ ఉండగా ఆ బావిపైకి ప్రాకి వచ్చి అతని ప్రాణాన్ని రక్షించాడట. ఇది మనలను వెదికి వచ్చిన దేవుని కథ. నరులను పాపకోపముల నుండి పైకి తీసి రక్షించడానికి దేవుడే మన దగ్గర వచ్చి ఉన్నాడు. దేవుడే మన పాపాలను తన మీద వేసుకొని రక్తం చిందించి ఉన్నాడు. ఆయనే మన ప్రేమ అనురాగాల కొరకు ఆశతో కనిపెట్టి వేచి ఉన్నాడు. ఈయన మనలను వెదకి వచ్చిన దేవుడు. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇమ్మానుయేలు అను క్రీస్తు ప్రభువుకు పేరు ఉన్నది. అంటే హీబ్రూ భాషలో మనతో ఉన్న దేవుడు అని అర్థం. ఆయన నరులతో ఉన్నాడు, నరులతో జీవించాడు, నరుల స్వభావంతో పాలు పొందాడు. నరులు
పాపాలున్న తన మీద వేసుకున్నాడు, నరులకై మరణించి తిరిగి లేచాడు. ఆయన మన దగ్గరకు వచ్చిన దేవుడు, మన కోసం వేచి ఉన్న దేవుడు. పాలస్తీనాలో బెత్లెహేము గ్రామాలలో 2000 సంవత్సరాల కిందట లోకాన్ని దర్శించిన దేవుడైన దినం దినం ఎప్పటికప్పుడు మన దగ్గరకు వస్తూ ఉన్న ఈ దివ్యమూర్తిని, ఈ ప్రేమామయుణ్ణి ఇప్పుడే దర్శించాలి. ఆయన చేర్చుకోవాలి, ఆయనతో ఆనందించాలి. ఆయనతో ఉన్నదే మోక్షం. ఆయన సాహస సాన్నిధ్యాలే మోక్షం. ఆయన ఇచ్చేదే నిజమైన సమాధానం. మన చేతులు, మన నీతులు వ్యర్థం. ఆయన కృపా కటాక్షాలు మనకు సంపూర్ణ రక్షణ సాధనాలు. ఇదిగో, నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వచ్చి అతనితో నేను, అతడు నాతోనూ సహవాసం చేయదము. ఈయనే మనలను వెతకి వచ్చిన దేవుడు. ప్రార్థన. దయగల తండ్రి, యేసుక్రీస్తునందు నీవు మమ్మను దర్శించి మమ్మను వెదికి రక్షించినావు. నేడు మా హృదయాలలో ప్రవేశించి మమ్ము ఆదరించి నడిపించుమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.